వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డీతో స్నేహం. ఇవాళ మేము ఫస్ట్ టైం మా బుజ్జిగాడిని తీసుకొని బయటికి వచ్చినాం అనమాట. వీడిని మొత్తం ఇట్లా స్లీపింగ్ పాడ్లో వేసేసినాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు సపరేట్గా ఒకటి క్లాత్ కప్పడము టవల్ కప్పడము ఎందుకని చెప్పి ఇట్లా స్లీపింగ్ పాడ్లో వేసేసి బయటికి వచ్చినాము. సో మా ఫేవరెట్ రామ్కి బండితో వీడు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం బయట ఇట్లా తింటున్నాము. మేము ముగ్గురం కలిసి ఒక దగ్గర తింటున్నాం అంటే అఫ్కోర్స్ నేను తిన్నది వీడికి పోతుంది అనుకోండి, కానీ మేమైతే ఇప్పుడు ఇడ్లీతో స్టార్ట్ చేసినాము. ఇది వీడు పుట్టిన తర్వాత 30 days అయిపోయింది. సో 2nd month స్టార్ట్ అయింది. 1 month అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం మేము ఇట్లా బయటకు వచ్చినాము. సో మేము ఇది గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాం. మంచిగా చూడు. సో యాక్చువల్గా అయితే చేతులు ఇక్కడ పెట్టచ్చు, కానీ నేను వీడికి వెచ్చగా ఉండాలని చెప్పి లోపల పెట్టేసిన మొత్తము. హీటర్ కూడా పెట్టుకున్నాము. సో ఇప్పుడైతే మేము బయటకు వచ్చినాము. ఇట్లానే సడన్గా అనుకున్నాము ఇవాళ సాటర్డే. సో ఏమైనా బ్రేక్ఫాస్ట్ కాదు, ఏమైనా టిఫిన్స్ తిందామని చెప్పి ఇడ్లీ లైట్గా ఉంటుంది కొంచెం. మాకు స్టమక్ అప్సెట్ ఏం కాదు. చాలా రోజుల తర్వాత బయట తింటున్నాను నేను కూడా. అంటే ఇంటికి ఆర్డర్ చేసుకున్నాము, ఇంకోటి ఆర్డర్ వచ్చిందంట తీసుకో. సో ఇలా ఇడ్లీ పొడి అండ్ ఇక్కడ సాంబార్ అయితే నాకు చాలా నచ్చుతుంది. ఇక్కడ బాగుంటుంది అని చెప్పి ఇది తెచ్చుకున్నాం అనమాట. సో దీన్ని ఇలా కూర్చోబెట్టుకొని నేనైతే తింటున్నా. ఈ సపోర్ట్ ఒకటి ఉంది ఇక్కడ, ఇది అది పెట్టుకొని బటర్ మసాలా దోశనా, ఇది చిన్న చిన్న క్యూట్గా ఉన్నాయి ఇవి చూడండి. బట్ అంటే మీకు పెద్దగా కనిపిస్తుందేమో, ఇదైతే చిన్నగా చూడండి ఫ్రెండ్స్. ఏం లేదు, వాడు సాంబార్ ఇడ్లీ తింటాడు ఒకవేళ పడితే. సో మాకు ఇది మెమరీ లాగా ఉండాలని చెప్పి మేము రికార్డ్ చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ టైం ఇట్లా బయటికి వచ్చినామని. ఇదేంటి టేస్ట్ ఒక లాగుంది. సాంబారా చట్నీ యాక్చువల్గా సేమ్ ఉంది. ఉంటాడు మారిండా? లేదు, అదే ఉంది టేస్ట్. నీకు ఏం టేస్ట్ బాగాలేదు? సాంబారా ఏదో టేస్ట్ వేరే వచ్చింది, మేబీ పొడి ఎక్కువ వచ్చినట్టుంది. నాకు ఇక్కడ సాంబార్ ఇష్టం జనరల్గా. బాగుంది, ఉత్తి తిని చూడు. మేమిద్దరం కలిసి రామ్కి బండికి ఒక వీడియో ఎప్పుడో 2 years బ్యాక్, 1.5 year బ్యాక్, 2 years అప్పుడు కూడా ఇట్లానే సేమ్ ఇదే ఇక్కడ హైటెక్ సిటీ ఈ మెట్రో దగ్గర అప్పుడు వచ్చినాం అనమాట. అప్పుడు మా బుజ్జిగాడు లేడు. మా బుజ్జిగాడి పేరు మేము షరూన్ అని పెట్టినాము. సో షరూన్ మీనింగ్ ఏంటంటే కామ్ అండ్ అండర్ డివైన్ ప్రొటెక్షన్ అన్నట్టు. సో ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి అని షరూన్ అని పెట్టుకున్నాం. అండ్ మీకు ఇంకేమన్నా అనిపిస్తుందా షరూన్ అని వింటే కామెంట్ చేసి చెప్పండి. అందరికీ ఫస్టే అనిపిస్తుంది. సో మీకు కూడా ఏమైనా అనిపిస్తుందా చెప్పండి. షరూన్ అంటే మీకైతే మా నేమ్స్ తెలుసు కదా. నీ పేరేంటి? సో కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నారంటే నా పేరు శిరీష, మా ఆయన పేరు నేను చెప్పొద్దు, అందుకే ఆయననే చెప్తున్నాను. హస్బెండ్ పేరు చెప్పొద్దు అంట, వైఫ్ పేరు కూడా చెప్పొద్దు. మీ పేరేంటి? మా వారు శోభన్ బాబు అంటుండే అని. సో ఇప్పుడు చెప్పండి, షరూన్ అంటే మీకేమన్నా అనిపిస్తుందా?
తింటావారు పడుకున్నావు ఆడి ఇంకొంచెం పెద్దవాడిని నువ్వు కొన్ని తింటావా రోజులు అయితే ఇంకా అడగవసరం లేదు మమ్మల్ని తిననిస్తాడో లేదో కొన్ని రోజులు అయితే ఏం చేస్తాడో అప్పుడు తెలియదు బెస్ట్ రోజు చేయలేడు తిన్నాక వెనకాల సీటు పెట్టి వీన్ని అందులో వేసేస్తాను కూర్చోబెట్టి తిను అంతే. అరే నువ్వు పెద్దగా నాకు వీడియో చూసినా పర్వాలేదు. అంటే ఇది కార్ ఏదో ఊగుతున్నట్టు అనిపిస్తుంది నాకు, జైంట్ వీల్ ఏమో నాకు అంత కొత్త కొత్తగా అనిపిస్తుంది. లేకపోతే ఇదేమన్నా పోస్ట్ పార్ట్ ఇంట్లో ఉండి నీకు అట్లా అనిపిస్తుంది, సడన్ గా బయటకు వచ్చావు కదా నాకు. అంటే ఏం ఊగట్లేదు అసలు. గైస్ చెప్పడం మర్చిపోయినా, నేను బాలింతని. ఇది కవర్ వేసుకోవడం మర్చిపోయినా, సారీ. ఏం కాదు, హీటర్ ఆన్ పెట్టుకున్నా గైస్, హీటర్ ఆన్ పెట్టుకున్నా, అందుకే నాకు చలి పెడతలేదు. ఏమో మీకు తెలుసా అసలు బాలెంత అంటే ఎన్ని నెలల వరకు బాలెంత అంటారు? నాకైతే ఇది 5th వీక్ అయిపోయింది, 6th వీక్ స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది. ఇది కాలు ఊపుతున్నందుకు ఊగుతుందంట. అంటే నేను కరెక్ట్ గానే ఉన్నాను. నాకు ఏదైనా బ్రెయిన్ దొబ్బిందేమో, సి సెక్షన్ అయితే బ్రెయిన్ కూడా దొబ్బుతుందేమో. ఎందుకంటే నాకు 1 month అయితే కొంచెం అట్లనే ఉండే. పూటకి 2 క్యాల్పాల్స్ ఇచ్చారు పెయిన్ రిలీఫ్ కోసం. 6 క్యాల్పాల్ వేసుకొని ఇంకా కరెక్ట్ స్టేబుల్ మైండ్తో ఉండాలంటే ఎట్లయితుంది? నాకు అట్లా ఇచ్చారనమాట. ఎన్ని రోజులు? ఒక 1 week 10-15 days ఇచ్చారు. యాక్చువల్లీ 5 days ఇచ్చారు. SOS కింద ఇచ్చారు నీకు. ఇంకా 5 days అన్నారు, ఎక్కువనే వేసుకోమన్నారు. దాని తర్వాత నేను మాత్రం స్లోగా పెయిన్ ఉన్న అన్ని రోజులు 1-2 అట్లా వేసుకున్నా. దాని తర్వాత తగ్గించేసిన, నేనే ఆపేసిన. ఇంకా నాకు చాలా వేడైపోతుందని. వేడిగా ఉండాలి కరెక్టే, కానీ మరీ అంత వేడి ఉండి చెమటలు గారిపోతుంటే నా వల్ల అయితే అవ్వట్లేదు. సో డాక్టర్ చెప్పిన అయితే అన్ని పాటించిన నేను. అన్నీ మొత్తం టిష్యూస్ ఇట్లా బట్టి ఇసిరేసిన మొత్తం. సో నా డెలివరీ వ్లాగ్ మీరు చూస్తుంటే 1 month 10 days అగో ఆర్ కొత్త తీసుకోవాలి. సో ఇక్కడ కార్లో టిష్యూస్ ఉండే, అప్పుడు నేను పెయిన్స్ వచ్చినప్పుడు హెవీ వామిటింగ్స్తో వెళ్ళినప్పుడు ఈయన టిష్యూ డబ్బా మొత్తం ఆ టిష్యూస్ మొత్తం తీసి వేసేసిండంట. వామిట్ చేస్తుంటే వరుణ్ అయితే చాలా గ్రేట్. ఆ టైంలో నేను వామిట్ చేస్తుంటే ఒక స్టేజ్లో అయితే ఇట్లా చేయి పట్టేసిండు అసలు గ్రేట్. ఏమో మరి నేను ఉంటే ఆ స్టేజ్లో నాకు అంత తోస్తుండే లేదు. సిచ్యువేషన్ బట్టి అవుతుంది అంతే. హీఈస్ అ వెరీ గుడ్ హస్బెండ్ హూ టుక్ కేర్ ఆఫ్ మై సన్, ఆఫ్ మీ అండ్ హిస్ సన్. ఆఫ్ కోర్స్ కడుపులో ఉండే అప్పుడు వాడు. సో వాళ్ళ సన్ వచ్చేస్తున్నాడు అని వరుణ్కి అర్థమైపోయి దోశ కూడా, ఆ దోశ నేను చెయ్యి ఇప్పుడు పాడు చేసుకోవడం. పెడతాను. ఉప్మా దోశ నాది లేదు, ఈ జనరల్ వేసాడు కదా ఉప్మా, వేస్తాడు కదా. నో డిస్టిక్ ఐస్ కింద పడిపోయి నో డిస్టిక్ ఐస్ అనగానే బీపీ లేపే పనులు ఇవన్నీ. పడిపోయింది టిష్యూస్ కూడా లేవంట. ఒకటి నో డిస్టిక్ ఐస్ అనగానే ఇది అయినా దీనికి బాగుంది. 5 రెస్టారెంట్. ఈ 5లో ఎప్పుడు తిన్నాము మనం? 2 సార్లు తిన్నాం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు, డెలివరీ అయ్యే ఆల్మోస్ట్ లాస్ట్లో. నా బర్త్డే అప్పుడు కాదు, లేదు మన మ్యారేజ్ డేకి తిన్నాం. ఎత్తుకుతాంలే, మ్యారేజ్
థర్స్డే 5 అనే రెస్టారెంట్లో తిన్నాం. మనం ఫస్ట్ ఆ రోజు పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళాం, ఆ తర్వాత 5కి వెళ్ళాం. సార్ మీరు ఎక్కడ వస్తున్నారు సార్? మరి పక్కన వస్తున్నారు. తినిపి, మెల్లగా తినిపి. ఇది పెట్టుకోండి, అడ్డం పెట్టింది. ఎవరన్నా ఇలా తింటారా? చిన్న ముక్క పెట్టు. చిన్నదే ఇది. ఇప్పుడు సైడ్ లో అంటుంది చెంపదర. నాకే తినిపోయినకి వస్తలేదు. రేపు ఇడికేం తినిపిస్తాడు. బాగా సరిగ్గా తింటాడు కాబట్టి వస్తుంది నాకు. నువ్వు సరిగ్గా తిన. ఎవరైనా అట్లా పెడతారా పెద్ద ముక్క? పెద్దలు కనీసం ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టాలి కదా. పెద్ద ముక్కలు పెడతారు. ఈ పనులకు ఎవరు దిష్టి కూడా కొట్టారు. ప్రతి ఇదే దిష్టి అంటే అరే అన్న ఎడికొస్తున్నావు? మరి ఇంత పక్కకు వస్తుండు. అయినా అన్న అనద్దు మనం ఇప్పుడు. అందరూ మనకి తమ్ముళ్ళు చెల్లెళ్ళు. మేము చాలా పెద్దోళ్ళం అయిపోయాం. ఏడికిస్తున్నావు ఆయన? నువ్వు చెప్తాను ఎట్లెట్లనో చేస్తున్నాడు. సెన్స్ ఉందా? సడన్ కార్ తీసుకొని వెళ్ళి ఇంత చిన్న దాంట్లో తబేలుకుంటున్నాడు. ఉందా జాగా? వెనకాల మనకు ప్లేస్ లేదు. వెనకాల కూడా మనకు లేదు. తీస్తాడు బండి. ఎట్లెట్లనో చేస్తున్నాడు. మా ఒకడు వచ్చిండు, ఎట్లెట్లనో నడిపిస్తుండు. ఏం చేస్తాడో ఏమో, ఏడ గుద్దుతాడో ఏమో అని భయం అవుతుంది మాకు. సరే కోసమే అసలు ప్లేస్ ఏ లేదు, పార్క్ చేయాలని చూస్తున్నాడు. పట్టదు బ్రో. అబ్బా స్మార్ట్ ఉన్నాడు. పట్టది బ్రో అంట. ఏడే పట్టిస్తా. సెడాన్ ఇంత పెద్దది ఉంది ఇంకా. అది సాంబార్ తక్కువ వచ్చేది. సాంబార్ కావాలి ఇంకా. సరే నాకు ఇడ్లీలు చాలు ఇంకా. సరే దోస్తుంది మరి. 2 ఇడ్లీలు చాలు. తింపి చిన్న చిన్న ముక్కలు. వాడు ఏదో ఆర్డర్ చేసుకున్నాడు, చిన్న బండి పెట్టారు అని అనుకుంటున్నాను. నాడేం చెప్తుడు? ఎవడు అయిపోయినాయి అంటుండా? లేదంటే బిల్ కోసం వెయిట్ చేస్తాం. బిల్ పే చేస్తారు, ఇంకేమైనా ఆర్డర్ చేస్తారు. మేము ఎట్లా చెప్తాం రా బాబు? ప్లేస్ ఉందా? प्लेस है भैया, प्लेस है पीछे। हाँ प्लेस है, आप पीछे लो, मैं गाइड कर देता हूँ। మననే జరగమంటాడు. ఇప్పుడు నువ్వు ఈ ఎంగిల్ చేత ఎట్లా ట్రై చేస్తావు? చైనా ఓకే. చాలు 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 అని బుద్ధగలం. थैंक यू, వెల్కమ్. మమ్మల్ని వెనకకి ఏమన్నా ట్రై చేసిండు కూడా పెట్టుకొని తిన్నాక. ఎవరైనా ఉన్నారు ఆయనతోటి? కొలీగ్, అదే ఫ్రెండ్ ఎవరు. దీంట్లో కూడా ఇరిగించాలని ట్రై చేసినాడు కానీ బండి తీయడం కష్టం. మనం ఎట్లా తీస్తాం? ఎందుకు అంటే సార్ తోడు ఆగే అంతే. ఇంకా దేవుడా ఈయన భయ్య తోడ పియాస్ డాలా అంటున్నాడు. మనం గమ్మని తినేజాను అంటే కష్టం అయ్యేటాడు. ట్రై చేద్దాం మాకు మళ్ళీ స్లోగా అడిగట్టి. కొంచెం కాలు మీద పెట్టుకొని. చూడండి, హౌస్ మై బేబీ. అది అడుగుతున్నాడు నాకేం బెటరా. కొంచెం చట్నీ తక్కువ పెట్టు. సార్ నేను ఏం చేస్తున్నాడో ఏమో, మాకు టెన్షన్ పెడుతున్నాడు. ముందు కార్ పార్క్ చేస్తున్నాడు. కొంచెం కూడా గుద్దిండో అయిపోయింది. అయినా మనం ఎట్లా తీస్తాం? స్పేస్ ఉంది, తీయచ్చు. ముందు కొంచెం ముందుకి వెనక్కి చేసి ఇంట్లో అంటే తిప్పి తీసేస్తున్నాయి. మ్యాటర్ కాదు. లేదంటే కార్లోనే ఉంటాడు కాబట్టి అది చెప్తాం. వేరే కూడా పిఎస్ డాలో అంటాం అంటే రికార్డ్ అయింది. పిల్లలు అప్పుడప్పుడు రకరకాల సౌండ్లు తీస్తారు. ఇప్పుడు చిన్న సౌండ్ వచ్చింది.
ఏం సౌండ్ నేను చెప్పాం. మోడ పెద్ద అయిన తర్వాత మమ్మల్ని తిడతాడు. అంటే చిన్న సౌండ్ వదిలేండి పుర్రని. అలా మేమైతే ప్రస్తుతం టైం పాస్ చేస్తూ తింటున్నాం గైస్. బాగానే ఉంటుందని అనుకుంటున్నాం. ఈ రామ్కి వాళ్ళ దోశ, బయట దోశలు అట్లా స్టిఫ్గా ఇట్లా కడక్క ఎందుకుంటాయి? ఆహా, పియాజ్ గిరిగా little for my hair, little for my jacket, little for me. Enough. Sorry. ఒకటి ఇంకా చాలు. ఈవిడ మీద పడకపోతే చాలు. అసలు వాళ్ళు తినలేదు, మళ్ళీ ఆకలి వస్తుంది. మళ్ళా కలిస్తే మళ్ళా తీసుకురా ఎడకలు రామ్కిగా ఏడికైనా. అయినా రాత్రి అంతా తిరుగుతాం కదా. ఊరికే అంటున్నాడు. రాత్రి అంతా చిన్నపిల్లగాన్ని పెట్టుకొని తిరిగి అంత ఎదగలేదు మేము. ఇంకా ఏదో కొంచెం బయట రావాలనిపిస్తుంది. లేకపోతే నాకు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వస్తుందన్నమాట ఇంట్లో ఉండి ఉండి ఉండి. లైఫ్ ఇన్ 4 walls. ఒక 4 గోడల మధ్యలో పిచ్చెక్కిపోతుంది, నిద్ర లేక ఏం లేక. కొంచెం చేంజ్ కోసం బయటకు వచ్చినాం. అది కూడా కార్లో హీటర్ వేసుకొని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చినాం మా బేబీని. వాటర్ కాదా ఇవ్వాలి అది నేను తీసుకున్నా. నువ్వు పట్టుకొని జిమ్నాస్టిక్ చేయి. నేనేం జిమ్నాస్టిక్ చేయట్లేదు. నేను మంచిగా పట్టుకున్నా. సరిగ్గా పెట్టు, లేదంటే లిప్ పెట్టుకుంది. అది విషయం నాకైతే ఫుల్ అయిపోయింది. ఇడ్లీ రోజులు అన్నీ కొన్ని రోజులు అయితే మళ్ళీ అప్పటిలాగా స్పెషల్స్ అన్నీ చేస్తా. నేను కొన్ని వీడియోస్ చేశాను. చికెన్ 65, ఇంకా సాంబార్ రైస్, ఏమేమో చేసిన. ఆ వంటల వీడియోలన్నీ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే చేసిన, కానీ ప్రెగ్నెన్సీ అనేది హైడ్ చేసిన అనమాట. ఈస్ మూవింగ్ స్లోగా లేస్తున్న మా షరుణ్ అంటే మన ఫుడ్ అయిపోయింది అడుగుతాడు. యాక్చువల్గా ఇంట్లో ఏం చేస్తున్నాడు అంటే, నేను కరెక్ట్ తిందామనే టైంకి అసలు ఆయనకి ఎట్లా అర్థమైపోతుందో ఏమో, ఈ చిన్న పిల్లగానికి ఎట్లా అర్థమవుతుందో తెలియదు. నేను తిందామని కూర్చున్నప్పుడే, చాయ్ తాగుదామని కూర్చున్నప్పుడు, లేదా బ్రేక్ఫాస్ట్ చేద్దామన్నా, లంచ్ చేద్దామన్నా కరెక్ట్ టైంకి లేస్తుండు. నన్ను తిననియట్లేదు. ఒక 5 minutes లోపు తినేస్తున్నా. లేదంటే వరుణ్ కలిపించి ఒక స్పూన్ ఇస్తే ఆ స్పూన్తో తింటున్నా. లేదా అంటే అట్లానే ఇంకా ఫస్ట్ వరుణ్ దీన్ని పట్టుకోవడం అట్లా మేము ఎందుకో చేయలేకపోతున్నాం. మేము ఇద్దరం కలిసి తినడం మాకు అలవాటు అయిపోయింది. సో మోస్ట్లీ ఒకటేసారి తినడానికి ట్రై చేస్తున్నాం, కానీ స్పూన్తోనో రేట్లు ఎత్తుకొని తినడం అట్లా మేనేజ్ చేస్తున్నాం. ఇంకా చూడాలి, అలానే ఉండాలి అని అనుకుంటాం. యా, సో ఇట్లా మేము టైంపాస్ చేసుకుంటా తినేసినాం. నేను కొంచెం తిన్నా, నాకు తెలుసు అలా ఆకలి అవుతుందేమో, కానీ అట్లని ఎక్కువ తినాలని లేదు. ఏమైనా తినేస్తా ఇంట్లో ఆకలి వేస్తే అంతే గైస్. సో మా బుజ్జిగాడితో ఫస్ట్ అవుటింగ్, ఫస్ట్ బయటికి వచ్చి తినడం ఇదే అనమాట. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ బ్లెస్ మీ ఆంటీస్ అండ్ అంకుల్స్ అండ్ అక్కాస్ అండ్ బ్రోస్. సో ఎవరెవరు నా భుజగాన్ని చూస్తున్నారో అందరూ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.